ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి ఏంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించింది సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అయితే మనం టోటల్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు సిలబస్ ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ యొక్క టైం డ్యూరేషన్ ఎలా ఉంటుంది, నేటివ్ మార్క్ ఏ విధంగా ఉంటుంది, పీఈటీ సంబంధించింది ఎన్ని మీటర్స్ అనేది రన్నింగ్ ఉంటుంది, మొత్తం అయితే మన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎండ్ వరకు అయితే వీడియోని చూడండి. ఓకేనా, వీడియోని లైక్ చేయండి. చూడండి, మనం చూసుకున్నట్లయితే గ్రూప్ డీకి అనేది ఆర్ఆర్సీ గ్రూప్ డి అంటే దీన్ని లెవెల్ 1 పోస్ట్ అని అంటారు అన్నమాట. గ్రూప్ డీలో రైల్వేలో చూడండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓన్లీ సిబిటీ 1 అనేది ఇక్కడ అనేది ఉంటుంది అనమాట. నాన్ టెక్నీషియన్ అయితే సిబిటీ 1, 2 ఏఎల్పి అయితే సిబిటీ 1, 2 అయితే రీసెంట్ ఇయర్ ఏంటంటే టెక్నీషియన్ కూడా సిబిటీ 1 అనేది పెట్టడం జరిగింది. అది చూడండి, ನಮ್ಮ గ్రూప్ డి కూడా సేమ్ సిబిటీ 1 ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సిబిటీ 1 ఎగ్జామ్ అయిన తర్వాత మీకు పీఈటీ అనేది ఉండడం జరుగుతుంది. చూడండి, సిబిటీ 1లో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే టైం డ్యూరేషన్ చూసుకుంటే ఫస్ట్ 90 మినిట్స్ అనే టైం ఉంటుందంట. జనరల్ సైన్స్ చూడండి, జనరల్ సైన్స్ అనేది 25 మార్క్స్ ఉంటాయంట. మ్యాథమెటిక్స్ 25 ఉంటాయంట. ఓకే, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ చూడండి 30 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే 20 మార్క్స్ ఉంటాయంట. టోటల్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ. ఓకేనా, 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. నార్మల్ స్పెషల్ కేటగిరీ పీడబ్ల్యూడీకి చూసుకున్నట్లయితే 120 మినిట్స్ అనేది మీకు అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈచ్ చూడండి చూసుకోరు కదా. ఓకేనా, దేర్ విల్ బి నేటివ్ మార్కింగ్ చూసుకున్నట్లయితే 1/3 నేటివ్ మార్కింగ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మీకు నచ్చినట్లు ఎగ్జామ్ టోటల్ అన్ని ఆన్సర్ రాంగ్ పెట్టిస్తే మీకు ఆ విధంగానే మీకు అనేది అవ్వదు అనమాట. నేటివ్ మార్కింగ్ ఉందంటే మీరు కొన్ని తప్పులు పెట్టారంటే కొన్ని రైట్ అని కూడా రాంగ్ అయిపోతాయి. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూడండి. దీని యొక్క టాపిక్ వైజ్ టాపిక్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు గ్రూప్ డి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు టోటల్ మెయిన్ సిలబస్ అనేది అవుతారు, నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, దాన్ని బట్టి ఆ ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో తర్వాత అనేది మీరు ప్లాన్ చేయాలి ఉంటుంది. ఓకేనా, ప్లాన్ చేయాల్సి ఉంచుకుంటుంది. ఓకేనా, మ్యాథమెటిక్స్ చూడండి అమ్మా. ఫస్ట్ నెంబర్ సిస్టమ్, బాడ్మస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎఫ్, ఓకేనా, ఎల్సిఎం, ఓకేనా, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ అన్నీ టోటల్ ఉంటాయి. ఇందులో ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ అంటారు. ప్యూర్ మ్యాథ్స్ కొన్ని చాప్టర్లు ఉంటాయి. ఓకేనా, అది కూడా వేరే వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్యూర్ మ్యాథ్స్ అథమెటిక్ ఉంటుంది. నెక్స్ట్ అథమెటిక్కి టోటల్ అన్ని కలిపి అనేది ఇందులోనే 25 మార్క్స్ కింద ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, 25 మార్క్స్. ఓకే, ఇవన్నీ నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకుని కావాలంటే. నెక్స్ట్ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ చూసుకున్నట్లయితే ఎనలాజికల్, ఓకేనా, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్ టోటల్ ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్, ఓకేనా, మొత్తం ఇందులోనైతే ఇది 30 మార్క్స్కి అయితే ఉండడం అనేది మీకు జరుగుతుంది. జనరల్ రీజనింగ్ వచ్చేమో. ఓకేనా, ఇది 25, ఇది 30 మార్క్స్. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుంది సిలబస్ టాపిక్స్ అనమాట ఎన్నో. నెక్స్ట్ చూడండి, జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే ది సిలబస్ అండర్ సెల్ఫ్ ఇది కవర్డ్ బై ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్, 10th స్టాండర్డ్ అనమాట. సిబిఎస్ఈ అంటే ఎన్సీఆర్టీ. మీకు అదే చాలామంది చెప్తారు కదా, ఎన్సీఆర్టీ మీరు గ్రూప్ డీకి సైన్స్ ప్రిపేర్ అయిన 25 మార్క్స్ కదా. ఇది సైన్స్ ప్రిపేర్ అవుతుంది. ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోండి. ఎన్సీఆర్టీ ఎందుకంటే 6th to 10th క్లాస్ వరకు అయితే ఎన్సీఆర్టీ బుక్స్ అయితే స్కూల్ బుక్స్ అయితే చదువుకోండి బెటర్. బయట ఆన్లైన్లో దొరికిన బుక్స్ అయితే మార్కెట్లో తీసుకుని అయితే వేస్ట్ అనమాట. ఎందుకంటే అది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎన్సీఆర్టీ నుంచి అయితే చాలా అడగడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు మెయిన్ స్కూల్ బుక్స్ అయితే చూసుకుంటే సరిపోతుంది ఇక్కడికి వచ్చినట్లయితే. ఓకేనా, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూసుకోండి. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరల్స్. ఓకేనా, ఇంపార్టెంట్ మెయిన్ రీసెంట్ రైల్వే కూడా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా మెయిన్ 6 months బిఫోర్ చదువుకుంటే సరిపోద్ది. రైల్వే కరెంట్ అఫైర్స్ మెయిన్ 6 months బిఫోర్ చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ మెయిన్. ఓకేనా, దీనికి సంబంధించిన ఇందులోనే జీకే ఉంటుంది అనమాట. జీకేకి చూసుకున్నట్లయితే మెయిన్ బుక్ ఏంటంటే లూసెంట్స్ అనమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లూసెంట్స్ అయితే చాలా బెటర్. మన తెలుగు మీడియం వాళ్ళకి చూడండి, మీకు ఏ బుక్ అయినా పర్లేదు, తెలుగు మంచి బుక్ చూసుకొని చూసుకోండి అనమాట. ఓకేనా, మెయిన్ లూసెంట్ అయితే చాలా బెటర్ తను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే. చూడండి, సిబిటీ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఆన్సర్కి తర్వాత ఒక చిన్న ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. పీఈటీకి సెలెక్ట్ అయినట్టు మీకు ఇక్కడ ఉన్న స్కోరింగ్ బట్టి పీఈటీకి అనేది సెలెక్ట్ చేస్తారు మెయిన్ క్యాండిడేట్స్ అందరిని కూడా. చూడండి, పీఈటీ చూసుకున్నట్లయితే చూడండి బేస్డ్ ఆన్ ది మెరిటెడ్ క్యాండిడేట్స్. ఓకేనా, సిబిటీ అయిన తర్వాత పీఈటీ అనేది మీకు అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు. చూడండి, మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే షుడ్ బి హైట్. మీరు యొక్క ఫస్ట్ ఏంటంటే ఒక వెయిట్ని క్యారీ చేయాల్సి వస్తుంది. 100 meters 35 kgs అనేది వెయిట్ని అనేది క్యారీ చేయాలంట. అది ఇసుకో ఏదైతే ఇస్తారనమాట వెయిట్. ఆ వెయిట్ అయితే మీరు అది క్యాండిల్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, షుడ్ బి గ్రౌండ్ టెస్ట్ అనేది ఉంటుంది.
1000 మీటర్స్ 4 మినిట్స్ పాయింట్ 15 సెకండ్స్లో గ్రౌండ్ రన్నింగ్ వేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే హైట్ ఈ వెయిట్ ఉండవు అనమాట ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉమెన్స్ చూసుకున్నట్లయితే మీరు అనేది ఒక 20 kgs అనేది వెయిట్ మోయాలి. ఓకేనా, వెయిట్ మోసిన తర్వాత మీకు అనేది రన్నింగ్ చూసుకోండి. మీకు అనేది ఇక్కడ ఒక 5 మినిట్స్ మీద 5 మినిట్స్ పాయింట్ 40 సెకండ్స్ మినిమం 60 సెకండ్స్ 110,000 మీటర్స్ మీరు వేసినట్లయితే మీరు అనేది ఎలిజిబుల్ అయిపోతారు అనమాట. చూడండి పీఈటీ అయిన తర్వాత డీవీ లిస్ట్ అనేది తీస్తారనమాట. ఈ డీవీ లిస్ట్లో డీవీ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది తీస్తారు. ఫైనల్ లిస్ట్ అనేది అపాయింట్మెంట్ లిస్ట్ తర్వాత అనేది తీయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే పీఈటీ దగ్గర వచ్చినట్లయితే పీఈటీ అనేది ఇక్కడ సిసిఏ వాళ్ళకి అనేది పీఈటీ అనేది ఉండదన్నమాట మీకు. ఓకేనా, సిసిఏ వాళ్ళకి అయితే పీఈటీ అనేది ఇక్కడ మీకు అనేది కండక్ట్ చేయరు. సిసిఏ వాళ్ళకి పీఈటీ కండక్ట్ చేయరు, ఎందుకంటే మీరు సిసిఏ ఉంది కాబట్టి మీకు. ఓకేనా, మీకు ఏంటంటే 1/3 ఎన్ఏసీలో చేస్తారు. నెక్స్ట్ సిబిటీ చూసుకున్నట్లయితే 2/3 చేస్తారు. ఈ 2/3 చేసి ఫైనల్ డీవీకి అనేది మీకు అనేది ఫైనల్ లిస్ట్లో మీరు ఏమవుతాడు అనేది జరుగుతుంది. ఓకేనా, అయితే ఇదండి టోటల్. నేను ఇంకొకసారి ఏంటంటే చూడండి, మెయిన్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ వీటికి సంబంధించి మెయిన్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ఇవన్నిటిని చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన మెయిన్ పీడిఎఫ్స్ అనేది మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ ఉంది, నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలామంది అయితే జాయిన్ అయ్యారు. ఓకేనా, ఇందులో నుంచి అయితే మెయిన్ పీడిఎఫ్స్ అని ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మీకు అయితే నేను ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనే టోటల్ మెయిన్ పీడిఎఫ్స్ అనేది మీకు ఇందులో ఎట్టడం అనేది జరుగుతుంది. అక్కడే జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియో మ్యాథ్స్ సంబంధించింది మెయిన్ టాపిక్స్, అలాగే జనరల్ సైన్స్ మెయిన్ టాపిక్స్ అయితే సిలబస్ అయితే వస్తాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదవాలి, నెక్స్ట్ బెస్ట్ బుక్స్ ఏంటంటే ఇవన్నీ కూడా చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో. ఓకే, నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.